నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంబై దాడి దోషిని భారత్కు అప్పగింత, మిగతా వారిని కూడా అప్పగించే అవకాశం. ఆక్రమణలుంటే చర్యలు తప్పవు, స్వచ్ఛందంగా సహకరించండి. పుట్టపర్తిలో రుద్ర మహాయజ్ఞం, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞం. ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, టీవీలు మొబైల్ ఫోన్లే కారణం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహావూర్ రానాను భారత్కు అప్పగింతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖరారు చేశారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నును ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేయడం గమనార్హం. భారత ప్రధాని మోదీతో భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ వేర్పాటువాదులను కూడా అప్పగించే అవకాశాలున్నాయా అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలో అదే నిర్ణయం తీసుకుంటాం అని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్తుడిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ రాజు కాల్వ పరిధిలో ఆక్రమణలుంటే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పలు ప్రాంతాలు పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డీ చెరువు నుంచి ప్రారంభమైన ఈ పరిశీలన పలు ప్రాంతాల్లో సాగింది. ఎక్కడైనా ఆక్రమణలు చోటు చేసుకున్నాయని క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. 19వ వార్డు నుంచి పట్టణంలోని పలు ప్రాంతాలు సందర్శించిన అనంతరం కొన్ని ప్రాంతాల్లోని లేఅవుట్లలో అక్రమాలకు గురైన కాలువలను జేసీబీల ద్వారా తీయించడం జరిగింది. అధికారులు మాట్లాడుతూ ప్రధానంగా రాజు కాలువ పరిధిలో ఇంటి నిర్మాణాలు, లేఅవుట్లలో కూడా కాలువ పరిధిలోని భూమి ఆక్రమించి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యున్నత వ్యక్తిత్వం, గాంధీ భవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి చేపించి ఈ దేశానికి తెలంగాణని ఒక రోల్ మోడల్గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి, స్టడీ చేసి
ఈ సర్వేను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ వాళ్ళలో ఆ ఇళ్లలో స్పష్టంగా మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రజలందరికీ వివరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుగా సరే, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతం, ఆ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ అందరి కృషితో ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయం ప్రకారం తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేపై ప్రజెంటేషన్. ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగా ఏ రకంగా చేశామనేటువంటి అంశాలని మొత్తం సంపూర్ణంగా టేబుల్ వారీగా మీ అందరికీ వివరించే కార్యక్రమం చేస్తాం. పరిచయం, సర్వేలో సేకరించిన సమాచార వివరాలు, సర్వే విధానం, సర్వే రూపకల్పన, క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే, సాఫ్ట్వేర్ మరియు డేటా ఎంట్రీ, సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు, ఇతర సవాళ్లు, నివేదిక తయారీ, కమిటీ ఏర్పాటు, సమావేశం మరియు తీర్మానం, దానికి సంబంధించిన సమాచారం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి తీర్మానం ఫిబ్రవరి 4, 2024 క్యాబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆనాడు మన నాయకుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి క్యాబినెట్ పూర్తిగా కూర్చొని ఒక తీర్మానం చేసి ఆ క్యాబినెట్ తీర్మానాన్ని శాసనసభలో ఫిబ్రవరి 16, 2024 నాడు ప్రవేశపెట్టడమే కాకుండా అట్లాగే బీసీ ముస్లిం పాపులేషన్ 10.08%, టోటల్ ముస్లిం పాపులేషన్ 12.56%. ఈ రకంగా సరే, ఓసీ ముస్లిం మైనార్టీ శాతం 2.48%, టోటల్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లిస్ట్ చేసింది ఇప్పటికే చెప్పాం 1,15,71,457. టోటల్ ఆఫ్ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వే 1,12,15,134, 96.3%. టోటల్ పాపులేషన్ 3,54,77,552. మిగిలిపోయినటువంటి హౌస్ హోల్డ్ సర్వే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను కూడా కలుపుకుంటే ఇంకొక 16 లక్షలు. మొత్తంగా చూస్తే 3,70,00,000 జనాభా ఈ రాష్ట్రం ఈ సర్వే ప్రకారం స్పష్టంగా వచ్చినటువంటి సంఖ్య ఇది. దీన్ని సంపూర్ణంగా మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. చాలామంది గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా ఈ క్యాబినెట్ నిర్ణయాలు తీసిందంటే రాష్ట్రంలో 150 ఏళ్లకే ఒక బ్లాక్ చేసి రాష్ట్రం మొత్తాన్ని 150 బ్లాకులుగా చేసి ఆ 150 బ్లాకులు ఎన్యూమరేటర్కి ఇచ్చేటువంటి పుస్తకం పంపించి ఆ పుస్తకంలో సమగ్రమైనటువంటి ఆ ఇంటి సమాచారం అంతా సేకరించిన తర్వాత ఆ ఇంటి యజమానితో సంతకం కూడా పెట్టించారు ఆ పుస్తకం మీద. ఇందులో ఇచ్చిన లెక్కంతా నేనే ఇస్తా ఉన్నాను, ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన సంతకం పెట్టించిన పుస్తకం అది. ఆ ఇచ్చిన పుస్తకాలని కంప్యూటర్లో ఎంట్రీ చేసి ఆ పుస్తకాలు ఆడ పడేస్తారేమో, అలా చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఎన్నికల కమిషన్ వాళ్ళు బ్యాలెట్ బాక్సుల్ని ఏ రకంగా దాస్తారో
ఆ స్థాయిలో ఈ పుస్తకాల్ని ప్రతి 150 ఇళ్లకి సంబంధించిన బ్లాకు సంబంధించిన కట్టని రైట్. ఇక మరిన్ని వివరాలు చూస్తే కుప్పం మున్సిపాలిటీ రాజు కాలువ పరిధిలో ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పలు ప్రాంతాల్లో పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వీఆర్ఏపై దాడి జరిగింది. ఓడిసి మండలం కుంట్లవారిపల్లిలో రెవెన్యూ నోటీసు అందజేసేందుకు వెళ్లిన వీఆర్ఏపై 4 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తమకే నోటీసులు ఇస్తారా అంటూ తలారి కొండప్పపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆర్డీఓ నుంచి వచ్చిన నోటీసు అందజేసేందుకు వెళ్తే తనపై దాడి చేశారంటూ వీఆర్ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శనీయులని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యని వారి జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖలో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని చెప్పారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా మారి ఆదర్శనీయులుగా నిలిచారని పేర్కొన్నారు. బుక్కపట్నం మండలంలో ప్రాథమిక పాఠశాల కేంద్రంలో విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్ పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా బుక్కపట్నం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో కంటి వైద్యులచే నిర్వహించారు. కంటి చూపు తక్కువగా ఉన్న విద్యార్థులకు కలెక్టర్ చేతన్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. దృష్టిలోపం ఉన్న పిల్లలతో కలెక్టర్ చేతన్ మాట్లాడి టీవీలు, మొబైల్ వంటివి చూడడం వలన దృష్టిలోపం కలుగుతుందని, చదువుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థుల తరగతి గదులను పరిశీలించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రుద్ర మహాయజ్ఞం జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల నుండి తరలి వచ్చిన 132 మంది వేద బ్రాహ్మణులు యజ్ఞంలో పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సమస్త లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. వేద బ్రాహ్మణుల సమక్షంలో 11 హోమగుండాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అతిరుద్ర మహాయజ్ఞం ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరగనున్న యజ్ఞానికి సంబంధించి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేసింది. వేద మంత్రాలతో ప్రశాంతి నిలయం మారుమోగుతోంది. యజ్ఞంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కోలాహలం నెలకొంది. నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయితే ప్రపంచ మానవాళికి చీడపీడలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని ఋత్వికులు పేర్కొన్నారు. మహబూబాబాద్లో కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలోని కబ్జాకు గురైన 34 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మల్యాల గ్రామంలో నూతనంగా నిర్మించే హార్టికల్చర్ డిగ్రీ కళాశాల భవనానికి స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కళాశాల భవనం వేరే ప్రాంతానికి తరలిపోతుందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇప్పుడు ఉద్యానవనంలో మనం ఇక్కడ హార్టికల్చర్లో ఏదైతే ఉందో మెడికల్ హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ కనుక కట్టకపోతే ఆయన దొంగచాటుగా ఎక్కించుకున్నటువంటి బినామీ పేర్లు ఏదైతే ఉందో 550 ఎకరాలు ఎక్కడ కడతారు అని చెప్పేసి కుర్రో ముర్రు అనుకుంటూ నిద్ర పట్టక ఇక్కడికి వచ్చి మీ మీద అది లేని సవతి పల్లి ఇక్కడ కనుక హార్టికల్చర్ కాలేజ్ కాకపోతే నేను దౌర్జన్యంగా ఎక్కించుకున్నటువంటి 34 ఎకరాలు ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంట్ పాలైతే అనుకుంటున్నాడు. కానీ ఆ భూమిని కూడా సర్వే చేసాం. గుంట భూమి కూడా శంకర్ నాయక్ చేరుకుంటాం. మీకు అందరికి తెలిసిందే 551 ఎకరంలో కేవలం శంకర్ నాయక్ ప్రభుత్వ భూములన్నింటిని ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ కనుక హార్టికల్చర్ కాలేజ్ కట్టకపోతే పక్కనే జరుపుకొని నా ప్లేస్లోకి ఎక్కడ వస్తారా అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ భూములు ఆల్రెడీ కండవ వేసుకొని కూర్చున్నాడు. అంటే ఆయన ఇంకా దౌర్జన్యం. ప్రభుత్వం పోయింది, ఆయన శాసనసభ సభ్యత్వానికి అది కూడా ఆయన కొరలు బీకి మీరు ఆ ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భూములు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి మళ్ళీ లేనిపోని దుష్ప్రచారాలు చేసుకుంటూ మల్లెల గ్రామంలో రాజకీయం చేస్తూ ఉన్నాడు. గ్రామ ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నా, ఇంకొక 6 నెలల లోపే ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మెడికల్ ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ కాలేజ్ శాంక్షన్ అయింది, కానీ ఇంకా డబ్బులు శాంక్షన్ కాలేదు. 6 నెలల్లో శాంక్షన్ చేయించుకొని ఇక్కడ శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా 551 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా హద్దులు పెట్టి ఆయన మళ్ళీ తిరిగి ఆయన సొంత గ్రామానికి పంపిద్దాం. ఇన్ని విషయాలు మనకు తెలిసి, అంటే మనకు తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి పుల్ల పెట్టి పోతూ ఉంటాడు. దాంట్లో లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు? ఈ హార్టికల్చర్ కాలేజ్ కనుక ఇక్కడ కాదు అంటే నా భూమి మీద పడతారని చెప్పి ఆలోచన. అది ఆయన సొంత భూమి, ఆయన సొంత భూమి కాదు, గవర్నమెంట్ భూమి. అదేవిధంగా అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ ఉసిగొల్పి కలెక్టర్ దగ్గరికి పోయి ఆ సేవాలాలు ఏదైతే గుడి ఉందో ఆ గుడి నా సొంతం, నేను హైకోర్టులో కోటేసిన అంటాడు ఆయన. హైకోర్టులో కోటేసిన దాంట్లో తప్పగా తీర్పు నాకే వస్తుంది, తీర్పు నాకు వస్తుంది, ఆ భూమి నాదే, నా సొంతం అని అంటాడు ఆయన. ఎంత బాధ. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. ఫారాల్లో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్ సేకరించి టెస్టులు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిళ్లలో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజుల్లో చూస్తే కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశం మొత్తం కూడా కోళ్ళు చనిపోవడం జరుగుతూ ఉన్నది. మొన్న ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి చనిపోవడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం ఒక 10 కిలోమీటర్ రేడియస్ లోపల రెడ్ జోన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. తెలంగాణ లోపల ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, కోళ్ళ ఫారాల వద్ద ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పేసి 4 సైడ్స్ టీవీ ఈరోజు కోళ్ళ ఫారాలకి గ్రౌండ్ లెవెల్లో విజిటింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ని అడిగి వారి కోళ్ళ ఫామ్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం వారు వచ్చి వారికి ఏమైనా సలహాలు సూచనలు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు కయ్యాల సంజీవ్ రెడ్డి తోటి ఇక్కడ ఉన్నాము. వారిని అడిగి ఈ కోళ్ళ వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మేము 30 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫామ్ నడిపించుకుంటున్నాము. అయితే ఒక 15 సంవత్సరాల దాకా మేము సొంతంగా నడిపించుకున్నాం. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల కంపెనీ తరఫున పోతున్నాం. మేము ఏం ప్రాబ్లం అయినా కంపెనీ వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, వాడికి ఏమైనా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి మమ్మల్ని బాగానే చూసుకుంటారు. మేము ఇప్పుడు మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దగ్గర పౌల్ట్రీ ఫామ్లో మేము ఫార్మాయిలు ప్లస్ వాటికి కావాల్సిన మెడిసిన్ ఇవన్నీ వాడుకొని మాకు అలా మేము ఎవరు రానియకుండా మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటాం సార్. ఇప్పుడు దేశం మొత్తము బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చేసి కోళ్ళు చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమైనా మీ దగ్గర ఏమైనా కోళ్ళు చనిపోవడం కానీ అనారోగ్యం పాలవడం కానీ ఏమైనా జరిగిందా? మాకు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు సార్. ఇంకా మేమైతే ఈ లోపలికి ఎవరిని ఇంటర్వ్యూ చేయము, లోపలికి రానియము.
మేము ఎందుకంటే మేము కరెక్ట్ ఈయనే ఉంటాం కాబట్టి మేము ఎవరు వచ్చినా కొత్తలు వచ్చినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాల్ చేయగలుగుకునే లోపల రాస్తాం. ఇప్పటివరకు మాకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎవరైనా వెటర్నరీ డాక్టర్ కానీ తర్వాత ఎవరైనా వచ్చేసి కోళ్ళను చూడడం కానీ మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? సార్ అలాంటి పరిస్థితి వస్తే మేము ఏమన్నా వీక్ ఉన్న బర్డ్స్ కానీ వాళ్ళ మోటాలిటీ అయిన బర్డ్స్ కానీ డాక్టర్ దగ్గర తీసుకొని మేము చెక్ చేయించుకుంటాము. వాళ్ళు దాన్ని చూసిన తర్వాతనే వాళ్ళు ఏమైనా మెడిసిన్ అయితే ఆ మందులు మేము ఫాలో అవుతాం సార్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఏదైతే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందో దీనిపైన ఏమైనా మీటింగ్స్ కానీ తర్వాత ఈ కోళ్ళ ఫామ్ యజమానులకు కానీ కేర్ టేకర్లకు కానీ ఏమైనా సమావేశాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగిందంటారా? అలాంటి పరిస్థితి రాలేదు సార్, ఇంకెవరు రాలేదు ఇప్పుడు వాళ్ళకి మా దగ్గరికి. మాకు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ప్లస్ వాళ్ళ డాక్టర్లు దొరకకొని చూపించుకొని మాకు సరైన సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిపోతుంటారు సార్. వాళ్ళు ఎవరైనా కొత్త మనుషులు రానియకుండా వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పని, ఫార్మాయిల్ కొట్టాలని చెప్పని, బ్లీచింగ్ పౌడర్ కలపాలని, వాళ్ళు వస్తే వాళ్ళకు స్ప్రే చేతితో కడుక్కున్న తర్వాతనే వాళ్ళు లోపల రాయాలని చెప్పని మాకు సలహా ఇస్తారు. అదే మేము పాటిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి కోళ్ళు ఇప్పుడు వాటి వయసు ఎంత, మీరు ఎన్ని రోజులలో వాటిని బయటికి సేల్కి మీరు పంపడం జరుగుతూ ఉంది, అది కూడా ఒకసారి తెలియజేయండి సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్యాచ్ 21 రోజు సార్. మేము 45 రోజుల్లో కంపల్సరీ లిఫ్టింగ్ ఉంటుంది సార్. 40 రోజుల కల్లా 2.2, 2.3 అవుతుంది సార్ వెయిట్. అది దానికి సరైన మెయింటెనెన్స్ చేస్తేనే అట్లా పెరుగుతుంది, లేకపోతే పెరగలేదు సార్. అది పెరగకుండా మాకే నష్టము, పెరిగితే మాకే లాభం. ఇప్పుడు ఏమన్నా ఈ కోళ్ళకు ఇప్పుడు మీరు పెంచుతున్న 10,000 కోళ్ళు ఉన్నాయని చెప్పన్నారు. ఈ 10,000 కోళ్ళకు ఏమైనా టీకాలు కానీ తర్వాత ఏమైనా మందులు ప్రత్యేకంగా వేయడం జరిగిందా సార్? కంపెనీ వాళ్ళు పిల్లలు 6 మంత్ల మా దగ్గర నుంచి తర్వాత 5 డేస్కి ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, అది లసోట్ అని. తర్వాత 13 రోజులకు అదొకటి ఉంటుంది వ్యాక్సిన్. ఆ 2 వ్యాక్సిన్లు అయిపోయిన తర్వాత 21 రోజుకు మళ్ళీ ఒక వ్యాక్సిన్ ఉంటుంది సార్, డ్రింకర్ డోసు. అవి కంపల్సరీ వాళ్ళు ఇస్తుంటారు, మేము వేస్తుంటాం. వాటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు కూడా చూసుకుంటారు, మేము కూడా చూసుకుంటాం సార్. అది కోళ్ళ ఫామ్ కేర్ టేకర్ లక్ష్మి గారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తూ ఉందో దేశం మొత్తము, మరి ఇక్కడ మీ దగ్గరకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా మీరేమన్నా చర్యలు తీసుకుంటా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఏ బీమార్లు లేవు. మేము ఎవరన్నా వచ్చినా కానీ, దానబండి వచ్చినా కానీ పార్మైలు కొడతాము, సైంటజన్ కొట్టి దాన దించుకుంటాం. మేము ఎవరిని కానీ లోపలికి రానియం. సూపర్వైజర్ వచ్చినా కానీ బయటనే ఉండి చూసిపోతాడు. మా కోళ్ళని మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. మా కోళ్ళకి ఇప్పటి వరకు ఏ బీమారి రాలేదు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి మాకు. ఓకే, ఇప్పుడు మీ కోళ్ళను చూసుకోవడానికైనా ప్రత్యేకంగా ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటున్నా ఉన్నారా? ఎందుకంటే కోళ్ళకు వివిధ రోగాలు వస్తూ ఉన్నాయి ఈ కాలం లోపల. మీరు ప్రత్యేకంగా ఏమన్నా అందరికన్నా కొంచెం సెపరేట్గా ఏమన్నా చేస్తూ ఉన్నారా? మా సొంతంగా మేమే ఆయుర్వేద మందులు వాడతాం. మేమే చేతి మందులే వాళ్ళు ఇచ్చేటి కాక, డాక్టర్ ఇచ్చేటి కాక మా చేతి మందులు వాడతాం ఆయుర్వేద. మేము దీని తెలుసుమాను, తమ్మలపాకులు, పసుపు, అల్లము అవి పోస్తాం. అవి ఓసుట్లా సార్ చెప్పినవి ఉన్నా కానీ మా మందులు మేము పోస్తాం. మాకు మంచిగా ఉండాలి కదా, మళ్ళీ మాకు కోళ్ళు లేపేదాకా బాగుండాలని మా మందులు మేము పోస్తాము. మాకు ఇప్పటి వరకు అయితే ఏ బీమారి రాలే. పక్కకు వచ్చినా కానీ మా కోళ్ళకైతే రాలే. ఇప్పటి వరకు మొత్తం ఈ 10,000 కోళ్ళల్లో ఏమైనా కోళ్ళు ఏమైనా జబ్బు చేసి చనిపోవడం కానీ లేదా అనారోగ్యం పాలవడం కానీ జరిగింది ఏమన్నా? లేదు సార్, మినిమము 300 కంటే ఎక్కువ ఇస్తే మా మీద వేస్తామని అంటారు వాళ్ళు. పోతే 100, 200 వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మాకు ఎన్నడూ మొటాలిటీ రాలే. ఏమన్నా వచ్చినా కానీ గురకనో అంతేగాని వేరే ఎక్కువ రోగాలు గంబోరా అవి ఎవ్వి రాలే. వచ్చినా కానీ మేము చేతి మందులు వాడంగానే తగ్గిపోతుంది. మా దగ్గర ఎక్స్ట్రా ఏం చనిపోలే. అక్కడక్కడ పోయినా కానీ మా దగ్గర ఒక్కటే పారం ఉన్నది, మాకేం కాలేదు. కోళ్ళు లేపేదాకా ఏ రోగాలు లేవు మాకు. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యం లోపల స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సబ్యసాచి ఘోష్ వారు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు తర్వాత యానిమల్ హస్బెండరీ అధికారులకు సెక్రటరీలకు అందరికి కూడా వారు ఒక అధికారిక నోటీస్ పంపించడం జరిగింది. ఎటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి లక్షణాలు ఉన్న కోళ్ళను కానీ ఆ చుట్టుప్రక్కల ఏమున్నా కానీ వెంటనే వాటిని కనిపెట్టాలని, వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగిన నేపథ్యం లోపల ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రభుత్వ అధికారి రాకపోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వానికి సంబంధించి వెటర్నరీ అధికారులు కానీ డాక్టర్లు కానివ్వండి, వారెవరు కూడా వచ్చేసి ఇప్పటివరకు ఈ కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఆరోగ్యము ఏ పరిస్థితిలో ఉంది, బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి చికెన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఇప్పటివరకు కూడా చూడలేదు. ప్రభుత్వము వెంటనే ఈ యొక్క అన్ని కోళ్ళ ఫామ్లని సందర్శించి డాక్టర్లను పెట్టేసి ప్రత్యేక డ్రైవ్ చేస్తే కనుక
ఏమైనా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినటువంటి బర్డ్స్ ఉంటే కనుక వెంటనే వాటిని రిమోట్ చేసేసి వాటిని మొత్తం కూడా ఆ ఏరియా రెడ్ జోన్గా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇంకా అలసత్వం వహిస్తే కనుక ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో కూడా సోకేటువంటి ప్రమాదము ఉండదని చెప్పేసి 4 Sides టీవీ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. కెమెరామెన్ ప్రవీణ్ యాదవ్తో ప్రసన్న కుమార్. We will turn updates. Keep watching 4 Sides TV.